అదొక మాట చెప్పుడు మర్చిపోయాను. ఇక్కడనే దామరగిద్ద తాండాలు కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమాన పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్ళు ఇవ్వని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 150,000 ఎకరాలకు నీళ్ళిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్ళి నీళ్ళు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ, ఆఖరికి మా చెల్లె